అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లను వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. అది ఏంది, ఎలాగా, ఎందుకు అనేది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, దీపం వినియోగదారులకు రూపాయలంటే 39.20 కోట్ల జమ. అంటే దీపం పథకం ద్వారా ఎవరైతే సిలిండర్లను పొందుతున్నారో వాళ్ళకి ఇప్పటి వరకు ప్రస్తుతం 39.20 కోట్లను వాళ్ళ అకౌంట్లోకి జమ చేసిందంట ప్రభుత్వం. అనంతపురం వ్యవసాయ న్యూస్ టుడే. అనంతపురం జిల్లాలో దీపం పథకం 2 కింద ఉచిత సిలిండర్లు పంపిణీకి ఆటంకాన్ని తొలగిపోయాయి. తొలుత పథకం అమలుకు ఆపసోపాలు పడ్డారు. సెల్ ఫోన్లను సంక్షిప్త సమాచారం రాకపోవడం, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోక సొమ్ము జమ కాక ఆందోళన చెందారు. ప్రస్తుతం ఎక్కడా ఇబ్బంది లేకుండా వినియోగదారుల ఖాతాలకు గ్యాస్ సొమ్ము జమ అవుతుంది. ఎక్కడా ఒక్క ఫిర్యాదు రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీపం పథకం 2 అమలు చేసింది. 3 నెలలకొకటి చొప్పున తొలి సిలిండర్లను పంపిణీ గత ఏడాది అక్టోబర్ 31న ప్రారంభించారు. ఈ పథకం కింద బుక్ చేసుకున్న సిలిండర్లకు వినియోగదారులు 869.50 చెల్లిస్తే ఆ సొమ్ము మళ్ళీ ప్రభుత్వం జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 50 చొప్పున రాయితీ సొమ్ము ఇస్తుంది. దీన్ని మినహా మిగిలిన 819.50 అంటే 819 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నీకు చెల్లిస్తుంది. మీరు మొత్తం ఎంత కడతారు? 869 రూపాయలు మీరు కడితే మీకు కేంద్ర ప్రభుత్వము ఛార్జెస్ అన్నీ 50 రూపాయలు కట్ చేసి మీకు ఎంత వేస్తారు? అకౌంట్లోకి 819 రూపాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీని ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో వినియోగదారులు 32.20 కోట్లు జమ అయింది. ఇప్పుడు మన జిల్లాలో మాత్రమే 32.20 కోట్లు జమ అయిందంట. వచ్చే నెలాఖరు వరకు తొలి సిలిండర్లకు గడువు అంటే అక్టోబర్ 31 స్టార్ట్ చేస్తే నవంబర్, డిసెంబర్, జనవరికి 3 నెలలు అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం సెకండ్గా అప్లై చేసుకోవచ్చు. శివనారాయణ శర్మ సంయుక్త కలెక్టర్. తొలి సిలిండర్ల పంపిణీ వచ్చే మార్చి నెలాఖరు వరకు గడువు ఉంది. అర్హులైన వారంతా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ పథకం అమలు తీరుపై ఎక్కడా ఫిర్యాదు రాలేదు. సిలిండర్లు తీసుకున్న వెంటనే సొమ్ము జమ అవుతుంది. ఇంతవరకు ఎవరైనా కానీ ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సమయం ఉంది, అప్లై చేసుకోండి. మీకు ఇంతకు ముందు ఏదైనా ఇబ్బంది ఉండిండొచ్చేమో, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున మీకు డబ్బులు అయితే పడతాయి. మీరు 869 రూపాయలు కడితే 50 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ పోయి మీకు 819 రూపాయలు అనేది అకౌంట్లో ఖచ్చితంగా పడుతుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు.